తెలుగు సినిమా అనగానే గౌరవంగా నమస్కారం పెట్టేలా చేసింది నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు. అయితే తెలుగు సినిమా అనగానే గర్వంగా శాల్యూట్ కొట్టేలా చేసింది మెగాస్టార్ చిరంజీవి గారు. అయితే తెలుగు సినిమా అనగానే ప్రపంచంలో మనం ఏ మూలకు వెళ్ళినా నేను తెలుగునిరా అని ధైర్యంగా చెప్పుకునేలా చేసింది మాత్రం ఎస్ఎస్ రాజమౌళి గారండి. ఆయనకి నాన్ స్టాప్గా సక్సెస్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆ వారణాసి గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, ఆ రోజు జరిగిన ఆ గ్లోబల్ ఈవెంట్ అంత సక్సెస్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మన సుమగారికి నిజంగా అసలు మామూలు విషయం కాదు. అంటే అంత పెద్ద ఈవెంట్లో చిన్న అంతరాయం కలిగినా కూడా ఆవిడ మేనేజ్ చేసిన విధానం మాత్రం వేరే లెవెలు. అందుకే సుమగారికి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి ఆ విషయంలో మాత్రం. అదొక్కటే కాదు, ఈ ప్రేమ అంటే సినిమా కంటే ముందు మీకు అసలు సుమ అంటే ఏంటో చెప్తాను. మీకు అసలు జనరల్గా మీరు సుకుమార్ యూనివర్సు, లోకేష్ కనకరాజు యూనివర్సు, సుజిత్ యూనివర్సు ఇవన్నీ చూసుంటారు కదా. కానీ సుమ యూనివర్స్ అనేది వీటన్నిటికంటే పెద్దది. ఎందుకంటే ఒక డైరెక్టర్ తన ముందు సినిమాకి తర్వాత వచ్చే సినిమాకి మధ్య ఒక లింక్ ఉంటే దాన్ని యూనివర్స్ అంటారు కదా. కానీ ఏ ఇండస్ట్రీకి సంబంధించిన ఏ డైరెక్టర్ సినిమా తీసినా ఆ సినిమాకి సుమ గారి యాంకరింగ్కి మధ్య ఒక లింక్ ఉంటుంది, దాన్నే సుమ యూనివర్స్ అంటారు. అందుకే ఆ యూనివర్సే అన్నిటికంటే పెద్దదనమాట. అసలు సుమ అనే పేరులోనే ఉంది. ఎస్ అంటే సక్సెస్ఫుల్గా, యు అంటే అల్టిమేట్గా, ఎం అంటే మీనింగ్ఫుల్గా, ఏ అంటే యాంకరింగ్ చేసేదే మన సుమ గారు. మామూలు విషయం కాదు. అంటే జనరల్గా ఒక తెలుగువాడిగా పుట్టి ఎక్కడో కేరళలో ఉన్న వాళ్ళ చేత మనవాడరా అనిపించుకున్న అల్లు అర్జున్ గారు ఎంత గ్రేటో, ఒక కేరళ అమ్మాయిగా పుట్టి తెలుగు వాళ్ళందరి చేత మన అమ్మాయిరా అనిపించుకున్న సుమగారు కూడా అంతే గ్రేట్ అబ్బా. అంటే తను ఒక కూతురుగా వాళ్ళ అమ్మను బాగా చూసుకుంటూ, ఒక భార్యగా తన భర్తను బాగా చూసుకుంటూ, అలాగే ఒక తల్లిగా తన కొడుకు కూతుర్ని బాగా చూసుకుంటూ, ఒక యాంకర్గా ఇంతమందిని ఎంటర్టైన్ చేస్తూ బాగా చూసుకుంటుందంటే అది మామూలు విషయం కాదు. అందుకే ఆవిడకి నేను అంత పెద్ద ఫ్యాన్ అనమాట. నేను సుమగారికి, నేను సినిమాల్లో మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అని, కానీ టీవీలో నాకు బాగా ఇష్టమైన యాంకర్ సుమగారు. నేను ఆవిడకి ఫ్యాన్, నేను అందుకు ఫ్యాన్ అనమాట. బేసిక్గా హీరోల్లో ఫ్యామిలీ హీరోలు ఉంటారు, మామూలు హీరోలు ఉంటారు. అలాగే యాంకర్లో కూడా మామూలు యాంకర్లు, ఫ్యామిలీ యాంకర్లు ఉంటారు. ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ గారు అయితే ఫ్యామిలీ యాంకర్ మన సుమగారు. అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి అమ్మాయిలు రావాలంటే ఎక్స్పోజింగ్ చెయ్యాలి, లేకపోతే కమిట్మెంట్ ఇవ్వాలి, ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ చాలామంది చెప్తుంటారు. కానీ టాలెంట్ ఉంటే అవేం చెయ్యక్కర్లేదు అని నిరూపించినటువంటి మహిళ మన సుమగారు. అంటే మెగాస్టార్ చిరంజీవి గారిని చూసి ఎంతమంది అబ్బాయిలు అయితే ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చారో, అలా సుమగారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చిన అమ్మాయిలు చాలామంది ఉన్నారు. ఆ విధంగా కూడా ఆమెకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఒక ఈవెంట్ అంటే ఆల్మోస్ట్ 4 గంటలు నిలబడి ఆవిడ ఒక్కటే ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. అలాగే ఒక టీవీ షో చేయాలంటే ఆల్మోస్ట్ 14 గంటలు నిలబడాలి. అంటే ఈవెన్ లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ పెయిన్ ఫేస్ మీద తెలియకుండా ఇంతమందిని ఎంటర్టైన్ చేస్తూ వస్తుంది. అంటే తను నిలబడి ఒక షోని నిలబెట్టగలిగే ఏకైక యాంకర్ మన సుమగారు. ఆల్మోస్ట్ ఇప్పుడు కాదు, 91లో వచ్చారండి. 91 నుంచి, అంటే 34 సంవత్సరాల నుంచి నాన్ స్టాప్గా మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ తన ప్రమోషన్స్తో ఎన్నో సినిమాలను సక్సెస్ చేసిన సుమగారికి కూర్చొని కాదు, ఒక్కసారి అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి క్లాప్స్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సీరియస్లీ అసలు అంటే నాకు ఇష్టమైన హీరోలకి, కమెడియన్లకి, డైరెక్టర్లకి, వీళ్ళందరికీ చాలామందికి పద్మశ్రీ అలాగే పద్మభూషణ్ ఇలాంటి అవార్డులు మీరు రావటం చూశారు. అవన్నీ మనకు కూడా చాలా హ్యాపీనెస్ని ఇచ్చాయన్నమాట. తన ప్రొఫెషన్లో ఇంతమందిని ఎంటర్టైన్ చేస్తూ ఇంతమంది చేత ఒక గౌరవం దక్కించుకున్నటువంటి సుమగారికి కూడా అలాంటి అరుదైన గౌరవం దక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సుమగారు. మీతో పాటు ఈ సినిమాలో చేయడం నిజంగా మా అందరి అదృష్టం. అది నేను షోల్లో చాలాసార్లు అప్పుడప్పుడు ఈవెంట్స్లో చేశాను, కానీ ఒక ఫుల్ ప్లెడ్జ్డ్గా ఎప్పుడూ మీతో పాటు ఒక ట్రావెల్ చేయలేదు. ఈ సినిమాలో చేయగలిగాను కాబట్టి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. దానికి థ్యాంక్ యూ. ఇప్పుడు అది ఒక్కటే మాట, అంటే నేను మళ్ళీ మీ మీద పనిచేస్తే ఈ సీరియస్నెస్ అంతా పోతుంది. సో నేను దీన్ని చాలా సీరియస్గానే తీసుకుంటున్నాను. అండ్ అలాగే అది అయిపోయింది కాబట్టి టాపిక్ వెనకాల వచ్చింది మా అక్క అనుకున్నారు, మా అమ్మ. మీ అమ్మగారు? అవును, యంగ్ అండ్ డైనమిక్. అది థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇప్పుడు మనం సినిమా వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు సినిమాని చంపేసే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? బేసిక్గా సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద వాళ్ళందరికీ ఒకే ఒక్క ఇదండి, ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో రైటర్స్ ఉంటారో
వాళ్ళని మాత్రం ఇంకొంచెం కేరింగ్గా ఇంకొంచెం వాల్యూ ఇవ్వాలని వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే రైటర్ అంటే వాడు ఇచ్చింది తీసుకుంటూ చెప్పింది రాసుకుంటూ వెళ్ళిపోతాడనే ఒక చిన్న ఆలోచన నుంచి రైటర్ అనేవాడు ఒక్కసారి నాకు ఎందుకులే అనుకుంటే ఇండస్ట్రీలో ఎవ్వరికీ పని ఉండదు అనే ఒక పెద్ద ఆలోచన చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి రైటర్ అనేవాడే ఒక హార్ట్ లాంటి వాడు. గుండె కొట్టుకోకపోతే ప్రాణం పోద్ది, అలాగే రైటర్ అనేవాడు పెన్ను పట్టుకోకపోతే ఖచ్చితంగా సినిమా పోద్ది. అందుకే రైటర్లందరినీ ఒక్కసారి సినిమా ఇండస్ట్రీలో ఉన్న రైటర్లందరినీ గ్యాదర్ చేసి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళకు ఒక నూతన ఉత్సాహాన్ని ఇస్తే ఆటోమేటిక్గా మంచి సినిమాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే 1000 కోట్లకు సంబంధించిన వారణాసి లాంటి ప్రాజెక్ట్ రాయగలిగిన రైటర్లు కూడా మన దగ్గర ఉన్నారు. కానీ కనీసం వాళ్ళ అమ్మకి 1000 రూపాయల మందులు కొనుక్కునే స్థితి కూడా లేక వాళ్ళ టాలెంట్ అలాగే వెనకపడిపోతూ ఉంది. అలా రైటర్స్ అందరినీ ఒక్కసారి గ్యాదర్ చేసి వాళ్ళకు ఒక నూతన ఉత్సాహం ఇవ్వాలని సినిమా ఇండస్ట్రీ పెద్దవాళ్ళందరికీ నేను ఒకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.